మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు వెంకటగిరి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇందులో ఏం ఆశ్చర్యం లేదు, వింత లేదు. మనం సంవత్సర కాలం నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెట్టారు అన్న వాళ్ళకు కూడా ఎక్కడే కూడా మెజిస్ట్రేట్లు రిమాండ్కు పంపించకుండా బెయిల్ ఇచ్చి పంపించిన సందర్భాలే లేవు. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టు పెట్టి అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా డైరెక్ట్ రిమాండే. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కానీ తీసుకెళ్తే రిమాండ్ రాసేస్తూ ఉన్నారు. అసలు మెజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వకుండా ఒక్క అరెస్టు కూడా లేదు. అంటే ఒక్కడిగానే అక్కడ బెయిల్ ఇచ్చి పంపించినవి లేవు. మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూడండి, ఒక్క సోషల్ మీడియా వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యలేరు. అరెస్ట్ అయ్యి ఒక ఇద్దరు ముగ్గురిని మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళిన బెయిల్ ఇచ్చేసేవాళ్ళు, 45 నోటీస్ తీసుకునేవాళ్ళు, వీటి మీద ఏంటి అరెస్ట్ సెక్షన్ లేదా పంపించేసేవాళ్ళు. అంతెందుకండి, మాజీ మంత్రి నారాయణ గారు, ఇప్పుడు మంత్రి నారాయణ గారిని ఇంతకుముందు మాజీ మంత్రి, ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేసి చిత్తూరు వరకు తీసుకొని వెళ్తే తెల్లవారుజామున 3 గంటల వరకు మెజిస్ట్రేట్ దగ్గర వాదనలు జరిగి నారాయణ గారికి బెయిల్ ఇచ్చి పంపించేశారు. రిమాండ్ ఇవ్వలేదు. మనం ఆ రోజే మాట్లాడుకున్నాం, అనవసరంగా పోలీసులకు వాహనాలకు డీజిల్ బొక్క అని. సో దాదాపు 1, 2, 3 తప్పితే, అది కనుక ప్రధానమైనటువంటి వ్యక్తుల అరెస్టులప్పుడు రిమాండ్ తప్పితే దాదాపు 99% అన్నీ కూడా మెజిస్ట్రేట్లు రిమాండ్కి ఇవ్వకుండా అక్కడే బెయిల్ ఇచ్చేసేవాళ్ళు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుండి 1% కూడా ఆ విధంగా మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చి పంపించడం లేదు. దాదాపు ఎవరిని మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే అందరికీ రిమాండే పంపించేస్తారు. కారణం ఏంటి, తేడా ఎక్కడ పడుతుంది అన్నది నాకైతే నిజంగా అంతు చిక్కడం లేదు. ఎక్కడ కారణం అంటే, అప్పుడు లాయర్లు స్ట్రాంగు, ఇప్పుడు లాయర్లు వీకా? లేకపోతే అప్పుడు జడ్జీలు స్ట్రాంగు, ఇప్పుడు వీకా? లేకపోతే అప్పుడు జడ్జీలు వీకు, ఇప్పుడు స్ట్రాంగా మెజిస్ట్రేట్లు? ఏం జరుగుతుంది? ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే సంవత్సరం కిందటి కనుక వెళ్తే అసలు రిమాండ్ అనేటివి లేకుండా ఉండే. అంటే అదొకటేనా, గ్యాగ్ ఆర్డర్లు అనేటివి వినిపిస్తూ ఉండే. న్యాయస్థానాలు పోలీసులను పిలిపించి న్యాయస్థానాలు నిలబెడుతుంది, డీజీపీని పిలిపిస్తుంది, ఐజీలను పిలిపిస్తుంది, డిఐజీలను పిలిపిస్తుంది, ఎస్పీలను పిలిపిస్తుంది, పోలీసుల మీద సీరియస్ అవుతుంది. ఇప్పుడు పోలీసుల మీద సీరియస్ అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక్క పోలీస్ మీద చర్య తీసుకున్నది లేదు. న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయి అని చెప్పి ఒక్క పోలీసు డిసిప్లిన్గా వ్యవహరించింది లేదు. న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయని చెప్పి ఒక్క పోలీస్ అయినా కనుక పద్ధతిగా సెక్షన్లు పెట్టింది లేదు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసింది లేదు. పోలీసులు వాళ్ళ విశృంఖలత్వం ఇంకా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. న్యాయస్థానాలు సీరియస్గా వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, వాళ్ళ డోస్ అయితే వ్యాఖ్యల వరకే పెంచుతూ ఉన్నారు. పోలీసులను ఆక్షేపిస్తున్నారు, సీరియస్ అవుతున్నారు. మెజిస్ట్రేట్లను ఆక్షేపిస్తున్నారు, సీరియస్ అవుతున్నారు. ఎక్కడా కూడా పోలీసులు మారలే. అంటే హైకోర్టులు చెప్పిన, న్యాయస్థానాలు చెప్పినా కదా, ఇక్కడ మెజిస్ట్రేట్లు మారలే. అరెస్ట్ అయిపోతానే రిమాండ్, టకటక 14 రోజులు రిమాండ్ రాసి పక్కన పెట్టేస్తున్నారు. ఇంతకుముందుటికి ఇప్పటికీ ఎక్కడ తేడా వచ్చింది, ఏం తేడా వచ్చింది, ఏం మార్పులు చోటు చేసుకున్నాయి? ఎక్కడే కూడా మనకు అంతు చిక్కదు. అసలు ఈ న్యాయస్థానాల్లో జరిగేటివి అర్థం చేసుకోవాలి అంటే ఏ స్థాయి లోతుల్లోకి వరకు వెళ్ళాల్సి ఉంటుందో అది కూడా అంతు చిక్కడం లేదు. సీరియస్లీ.